నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేసీ వేణుగోపాల్తో అరగంట పాటు భేటీ అయి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 50 రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరును వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలలుగా చేపట్టిన 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఉద్యోగాల నియామకాలు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలను కేసీకి వివరించారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారం ఎలా తిప్పికొడుతూ ప్రభుత్వానికి పార్టీ ఎలా అండగా ఉంటుందో వివరించారు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత, పార్టీలో నాయకులను సమన్వయం చేస్తున్న విధానాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. టీపీసీసీ కార్యవర్గ ఏర్పాటుపై చర్చించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అంతిరెడ్డి రాజిరెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకొని లైబ్రరీని నిరుద్యోగులకు సౌకర్యవంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని జిల్లా గ్రంథాలయం గడిచిన 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వం లైబ్రరీలపై శీతకన్ను వేయడంతో నిరుద్యోగులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పురాతన భవనంలో కొనసాగుతున్న ఈ లైబ్రరీ ఇరుకుగా మారిపోయింది. నిత్యం వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు లైబ్రరీకి వస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. పాత భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు పక్కన నిరుపయోగంగా మారిన జిల్లా విద్యాశాఖ పాత భవనాన్ని గ్రంథాలయానికి ఉపయోగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ భవనం నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అనుకూలంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాములు, తేళ్లు, ఇతర విషపురుగుల నుండి ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి స్వయంగా పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన చేపడుతున్న చర్యలపై విద్యార్థులు, నిరుద్యోగులు, పాఠకుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థలో అనుబంధంగా పిల్లలు పోటీ పరీక్షలకు చాలా ఎక్కువ వస్తున్నారు కాబట్టి అది సరిపోతలేని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు డిఓ పాత ఆఫీస్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మరియు ఆయన ఆశీస్సులతో ఈరోజు నాకు కూడా చైర్మన్ పదవి రావడం జరిగింది. కాబట్టి
దాన్ని దృష్టి పెట్టుకొని నిన్ననే వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చేస్తే పిల్లలందరూ కూడా ఇక్కడ చెట్లు దోమలు ఎక్కువ వస్తున్నాయి, చెట్లు కూడా వస్తున్నాయి, చెట్లు ఉండట్లా దోమలు ఎక్కువవుతున్నాయి, పాములు వస్తున్నాయి, ఇవన్నీ క్లీన్ చేయిస్తే బాగుంటుందని చెప్పడంతో ఈరోజు మిషన్ పెట్టి చెట్లు అవన్నీ క్లీన్ చేయిస్తున్నాం. మరియు నెక్స్ట్ ఏదన్నా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో సహకారం తీసుకుంటాం. రేపు మా సుదర్శన్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారితో కూడా ఆయన యొక్క సహకారం తీసుకొని పిల్లల అభివృద్ధి కొరకు ఇంకేదైనా పాటుపడతాం. వాళ్ళ కోరిక ఏదున్నా కంప్లీట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాను. నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నారు. ప్రతి చెక్పోస్టు వద్ద 2 చొప్పున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా నిత్యం పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నారు. జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా కొనసాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఉమ్మడి తనిఖీ కేంద్రాల వద్ద ఇంకనూ ఏవైనా సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ పొరుగున గల మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న జిల్లాల్లోని సాలూర, కందకుర్తి, పొతంగల్, కండగం ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. రవాణా, అటవీ, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖలు ఉమ్మడి చెక్పోస్టుల వద్ద సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతి చెక్పోస్టు వద్ద 2 చొప్పున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా అనునిత్యం పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. భారతదేశానికి మతోన్మాద ప్రమాదం పొంచి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా చిల్లర తగాదాలు ముందేసుకుని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరినొకరు దూషించుకుంటూ ప్రజా సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా పోరాటాలు రూపొందిస్తామని ఆమె తెలిపారు. నిజామాబాద్ నగరంలో 2 రోజుల పాటు జరగనున్న సిపిఎం 2 రోజుల జిల్లా మహాసభల్లో భాగంగా శనివారం రోజు ప్రారంభమయ్యాయి. మొదట ఎన్టీఆర్ చౌరస్తా నుండి సభా ప్రాంగణం రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్ రమ, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్తో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ర్యాలీలో ప్రజానికం పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జెండా ఆవిష్కరణ అనంతరం సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి జ్యోతి మాట్లాడుతూ భారతదేశానికి మతోన్మాద ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా చిల్లర తగాదాలు ముందేసుకుని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరినొకరు దూషించుకుంటూ ప్రజా సమస్యలని పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయట్లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే చేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదన్నారు. పైగా మతోన్మాద విధానాలని క్షేత్రస్థాయికి తీసుకొస్తూ ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ కులమత భేదాలను రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. నేటికి మహిళలకు రక్షణ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలు 2వ తరగతి వ్యక్తులుగా చూడబడుతున్నారన్నారు. వీరికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సిపిఎం పార్టీ నిజామాబాద్ జిల్లా 23వ మహాసభ సందర్భంగా జరుగుతున్న ఈ ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రమేష్ గారు, అట్లాగే ఈ మహాసభకు హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు రమా గారు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా సెక్రటేరియట్ సభ్యులు నూర్జహాన్ గారు, జిల్లా సెక్రటేరియట్ సభ్యులు పెద్ది వెంకట్రాములు గారు, శంకర్ గౌడ్, వెంకటేష్, అట్లాగే వేదికపై ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు గంగాధరప్ప గారు, వేదికపై ఉన్న నాయకులు, అట్లాగే ఈ ప్రదర్శనలో దానితో పాటుగా
ఈ ప్రారంభ సమావేశానికి హాజరైన పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, పార్టీ శ్రేయోభిలాషులు, పెద్దలు, మీ అందరికీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, రెడ్ సల్యూట్ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మిగతా బూర్జువా పార్టీల రాజకీయ పార్టీల మహాసభలు చూస్తూ ఉంటారు. సిపిఎం పార్టీ మహాసభలు ఏ రకంగా జరుగుతాయో మీ అందరికీ తెలుసు. సిపిఎం పార్టీ మహాసభలకు పూనుకున్నదంటేనే కింది నుంచి శాఖ మహాసభల నుంచి గ్రామాలు, వార్డులు, దానితో పాటుగా మండలాలు, పట్టణ మహాసభలు ఇవన్నీ జరుపుకొని జిల్లా మహాసభ జరుపుకొని, జిల్లా మహాసభ అనంతరం రాష్ట్ర మహాసభ, రాష్ట్ర మహాసభ అనంతరం అఖిల భారత మహాసభ జరుపుకోవడానికి సమాయత్తమవుతుంది. 3 నెలల క్రితం నుంచి ఈ సన్నాహక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా అన్ని మహాసభలు క్రింది లెవెల్లో అన్నీ పూర్తి చేసుకొని జిల్లా మహాసభ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ 2 రోజుల పాటు కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను, అది అసంఘటిత రంగుల కార్మికుల సమస్య కావచ్చు, స్కీమ్ వర్కర్ల సమస్య కావచ్చు, బీడీ కార్మికుల సమస్యలు కావచ్చు, ప్రభుత్వ రంగ కార్మికుల సమస్యలు కావచ్చు, మహిళలు, విద్యార్థులు, యువత, వ్యవసాయ కార్మికులు, రైతులు, అన్ని తరగతులకు సంబంధించిన సమస్యలపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఏం పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాం, అవి ఎటువంటి ఫలితాలను ప్రజలకు అందించినాయి, రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణకు ఈ మహాసభలలో రూపకల్పన కార్యాచరణకు ఇక్కడ రూపుదిద్దుకోబోతుంది. ఇంత అంటే ఒక మహత్తరమైన ఒక నిజామాబాద్ జిల్లా ప్రజానీకానికి రాబోయే కాలంలో ఒక ఉద్యమ దిక్సూచిగా ఈ మహాసభలు ఉండబోతున్నాయి. కాబట్టి అంత ప్రాముఖ్యత కలిగిన ఈ మహాసభలో అని మీరందరూ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం. జిల్లాలో ఈ నెల 29న బీసీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా పర్యటన ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దమాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 29న నిజామాబాద్కు విచ్చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. బీసీ కమిషన్ పర్యటనను పురస్కరించుకొని శనివారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆయా శాఖల అధికారులకు వారు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరిస్తూ బాధ్యతలను పురమాయించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 29న నిజామాబాద్ ఐడీఓసీలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలు సేకరిస్తుందని అన్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను కమిషన్కు నివేదించవచ్చని తెలిపారు. అత్యంత కీలకమైన అంశంపై కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్న దృష్ట్యా ఈ ప్రక్రియకు ఎక్కడా కూడా ఏ చిన్న అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. తమ అభిప్రాయాలను కమిషన్కు నివేదించేందుకు హాజరయ్యే వారికి సహకరించేందుకు వీలుగా 2 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వినతి పత్రాలతో కూడిన పూర్తి వివరాలు, వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ తదితర వాటిని కమిషన్కు సమర్పించాల్సి ఉన్నందున అన్నింటినీ జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. సన్నాహక సమావేశంలో డిఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిని శ్రవంతి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి 29 వరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ చెప్పారు. డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, రంగోలీ పోటీలు నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుండి 29వ తేదీ వరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై 2 రోజుల పాటు ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాట్లు చేసినట్లు సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ తెలిపారు. దీనిలో భాగంగా ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై విద్యార్థులకు వ్యాసరచన రంగోలీ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన రంగోలీ పోటీలను కాలేజ్ ప్రిన్సిపల్ వేణుప్రసాద్, సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాసరచన రంగోలీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫోటో ఎగ్జిబిషన్లో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఈ నెల 28న ఉదయం 10:30 గంటలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళారూపాలు, వంటకాలు, పండగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియజేసేలా ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని వారు వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షల సంఘటనలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఓ ఆసుపత్రి నుండి సోనోగ్రాఫ్ స్కానింగ్ మిషన్ను కారులో తరలిస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మిషన్ను సీజ్ చేశారు. అయితే ఈ ఘటనలో పాత్ర ఉన్న ఓ వైద్యుని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఓ ఆసుపత్రి నుండి సోనోగ్రాఫ్ స్కానింగ్ మిషన్ను శుక్రవారం రాత్రి కారులో వేరే చోటుకు తరలిస్తుండగా పట్టణంలోని రైల్వే గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వైద్యాధికారుల విచారణలో మరొక స్కానింగ్ మిషన్ కూడా ఉందని కార్ డ్రైవర్ చెప్పగా దానిని కూడా అధికారులు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుండగా ఇటీవల కేసులు కూడా నమోదయ్యాయి. శుక్రవారం స్కానింగ్ మిషన్తో దొరికిన కార్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో గతంలో సీజ్ చేసిన ఓ ఆసుపత్రి పక్క భవనంలో దాచిన మరొక స్కానింగ్ మిషన్ను సీజ్ చేశారు. మిషన్లను సీజ్ చేసిన సమయంలో ప్రముఖ వైద్యుడితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత స్కానింగ్ మిషన్ ఇట్టం సిద్దిరాములకు సంబంధించినదిగా జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. పట్టుబడ్డాయన్న విషయం మాకు తెలవడం జరిగింది. అది ఇమ్మీడియట్గా ఆ స్కానింగ్ మిషన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరి సార్ ఇక్కడ పట్టుబడ్డారు? ఎవరి విక్రమ్ సిద్ధిరాములు ఆయన క్యారీ ఆన్ చేస్తున్నాడు. ఒకటి కారులో పట్టుబడింది, ఒకటేమో ఇక్కడ అశోక్ నగర్ ఇంట్లో పట్టుబడింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి.
వెల్కమ్ బ్యాక్. ఏటీసీలలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కార్మిక ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ సూచించారు. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని ఆయన అన్నారు. వీటి నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు ఐటీఐలలో ఏటీసీ కోర్సులను కొనసాగించేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఊతమందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను విద్యార్థులు యువతీ యువకులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా నూతన కోర్సులలో ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆయా జిల్లాలలో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల భవన నిర్మాణాలు నూతన కోర్సులలో అడ్మిషన్లకు సంబంధించిన ప్రగతిపై ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. వీటి నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు ఐటీఐలలో ఏటీసీ కోర్సులను కొనసాగించేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ఐటీఐలలో విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, ఏటీసీ కేంద్రాలకు కేటాయించిన అధునాతన యంత్ర సామాగ్రిని అభ్యర్థులకు శిక్షణ అందించేందుకు వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మాట్లాడుతూ నిజామాబాద్, బోధన్, కమర్పల్లి ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని, ప్రవేశాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అడ్మిషన్లలో పురోగతి సాధించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఏటీసీ కేంద్రాలలో ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్దేశిత కోర్సులలో శిక్షణ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. బోధన్లో రైల్వే అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్పై 2 రైళ్లు ఎదురెదురుగా వస్తున్న విషయాన్ని గమనించి ఓ రైలును వెనక్కి రప్పించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోధన్ నిజామాబాద్ రైల్వే లైన్పై ఒకేసారి 2 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణం మొదలుపెట్టాయి. బోధన్ నుండి నిజామాబాద్ వెళ్లేందుకు గూడ్స్ రైలు సిద్ధమైంది. బోధన్ నుండి బయలుదేరిన గూడ్స్ రైలు శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లింది. ఇదే ట్రాక్పై ఎదురుగా నిజామాబాద్ నుండి బోధన్ వైపు రాయలసీమ ఎక్స్ప్రెస్ వస్తున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గూడ్స్ రైలును శక్కర్ నగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేసి వెనక్కు రప్పించారు. 10 నిమిషాల వ్యవధిలోనే రాయలసీమ ఎక్స్ప్రెస్ బోధన్కు వచ్చింది. గూడ్స్ రైలు ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి రావడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే బోధన్ మోస్రా రోడ్డు రైల్వే గేట్ల వద్ద గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురైంది. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ తరహా సమస్యలు సంవత్సరంలో 1-2 సార్లు జరుగుతాయని రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు. ఏదేమైనా రైల్వే అధికారులు తక్షణమే స్పందించడంతో రైలు ప్రమాదం నుండి ప్రయాణికులు బయటపడ్డారు. గర్భం దాల్చిన మైనర్ బాలిక విషమ పరిస్థితిలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. తన వెంట ఎవరూ లేరని దీనంగా చెప్పింది. ఆమె పరిస్థితిని అక్కున చేర్చుకున్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని మాత్రం కాపాడలేకపోయామన్న బాధ వారిలో మిగిలింది. హైదరాబాద్ నగరానికి చెందిన గర్భం దాల్చిన ఓ మైనర్ బాలిక క్రిటికల్ స్టేజ్లో ఆసుపత్రికి రావడం జరిగిందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు. తన వెంట ఎవరూ లేరని చెప్పడంతో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేసి ఆమె పట్ల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కానీ ఆమె పరిస్థితి క్రిటికల్ స్టేజ్లోకి రావడంతో ఆమెను బ్రతికించలేకపోయామని చెప్పారు. కానీ గర్భవతి అయిన ఆ మైనర్ బాలిక శిశువుకి జన్మనిచ్చింది. అప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ మైనర్ బాలిక భర్తని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అనాథగా మిగిలిన ఆ పసికందు శ్వాస సమస్య వల్ల 46 రోజుల పాటు ఎన్ఐసీయూలో ఉంచి కాపాడడం జరిగింది. అనాథగా మారిన పసికందు పట్ల మానవతా దృక్పథంతో స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ శిశువుకి ఆకర్ష అని నామకరణం చేసి శిశుగృహ సిబ్బందికి అందజేయడం జరిగింది. రైతులు పండించిన ధాన్యానికి బోనస్ అందించకుండా ఎగవేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఏఐకేఎంఎస్ ఆరోపించింది. కాలయాపన చేయకుండా వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే రైతులతో కలిసి భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించింది. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో డిచ్చిపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతులు నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని కల్లాలో ఆరబోసుకొని ఎదురు చూస్తున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించలేదని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుందని ఆరోపించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి
నష్టపోతుంటే రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 2 లక్షల రుణమాఫీ చేసి రైతు భరోసా, బోనస్ అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు బి గంగాధర్, బి బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. రబీ పంట కోతకొచ్చింది. రైతులు ఈ జిల్లాలో ఒక నెల నుంచే కోతలు కోసుకొని ధాన్యాన్ని కళ్ళాల దగ్గర రోడ్ల మీద ఆరబేసుకుంటున్న నేపథ్యంలో నేను అయిపోతున్నా కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్క పెడుతుంది, జాప్యం చేస్తుంది, కాలయాపన చేస్తుంది. ఇది రైతుకు అత్యంత బాధాకరం. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి అక్కడక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గంగపుత్రులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. చేపలను మధ్య దళారులకు విక్రయించి మత్స్యకారులు నష్టపోతున్నారని, స్వయంగా మార్కెట్లో విక్రయించి అధిక లాభాలు పొందాలని వారు సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్రుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. గంగపుత్రులు చేపలను పట్టి దళారులకు అమ్మడం ద్వారానే వారికి వచ్చే లాభాలను కోల్పోతున్నారని చెప్పారు. చేపలను గ్రామాలలో స్వయంగా అమ్ముకుంటే 100% లబ్ధి పొందవచ్చని, ఆ దిశగా గంగపుత్రులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని గంగాపుత్ర సంఘం సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పడాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తం చుట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు మన దర్పల్లి మండలంలో ఉంది. దీనికి ముఖ్య అతిథిగా గ్రామ పర్సన్ ఇన్ఛార్జ్ బాలకగే గంగపుత్ర సంఘం సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ అందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళ ఆదాయం పెంపు కోసం, వాళ్ళకి ఏదైనా పరిశ్రమలు పెట్టించడం కోసం కానీ వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ద్వారా ముఖ్యంగా ఈరోజు గంగపుత్ర సంఘం సభ్యులకు ఒక చిన్న విన్నపం. చేపలు పట్టే అవకాశం ఉండి కూడా మరి మీరు ఇతర చేపల్ని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని 50 రూపాయలకు లంసంగా అమ్మి రేపు 100కి నష్టం జరుగుతుంది. ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది కాబట్టి యూనిటీగా ఏర్పడైన ఆ చేపల తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం నష్టపోతున్నాం. ఇది జాన్కంపేట్ గ్రామంలో ఓ ఆవు కలకలం సృష్టించింది. కనబడిన వారిని గాయపరుస్తూ జాతీయ రహదారిపైకి పరుగులు తీసి ఆటోను ఢీకొట్టడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో 2 రోజుల క్రితం ఓ ఆవు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. రోజంతా గ్రామంలోని ప్రధాన వీధులలో సంచరించిన ఆవు కనబడిన వారందరినీ గాయపరుస్తూ పరుగులు తీయించింది. ఆ క్రమంలో ఆ ఆవు ప్రధాన రహదారిపై పరుగులు పెడుతూ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించడం ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి ఆవును అదుపులోకి తీసుకొచ్చారు. మండల వైద్యాధికారి వచ్చి ఆవును పరిశీలించారు. గత కొంతకాలం క్రితం ఆవును కుక్క గాయపరచడంతో రేబీస్ వ్యాధి సోకిందని, ఈ వ్యాధి ప్రభావంతోనే ఇలా ప్రవర్తించిందని వైద్యులు తెలిపారు. వ్యాధి తీవ్రత పెరగడం, ఆటోను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆ ఆవు రాత్రి మృతి చెందింది. గ్రామ యువకులు ఆవుకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హిందువుల ఓట్లతో గెలిచిన నాయకులు హిందూ దేవీ దేవతల విగ్రహాలు ధ్వంసంపై నోరు విప్పకపోవడం సిగ్గుచేటని హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుణ్ణి వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇటీవల హైదరాబాద్లో ముత్యాలమ్మ ఆలయంలో ఓ దుండగుడు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కోటగిరిలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్లో భాగంగా వ్యాపార వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలిపారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె గంగాధర్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల జోలికి వస్తే సహించేది లేదని అన్నారు. వెంటనే విగ్రహం ధ్వంసం చేసిన దుండగుణ్ణి పట్టుకుని
పట్టుకొని కఠినంగా శిక్షించాలని, లేని ఎడల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు మురళి, భూమయ్య, కాపుగాండ్ల శ్రీనివాస్, అంకుష్ పవర్, నవీన్, పబ్బా శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన భాగ్యనగరంలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవి విగ్రహం ధ్వంసం చేసిన దుండగుడు ఉగ్రవాదిని కఠినంగా శిక్షించాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి రజాకార్ జమానా నడుస్తుంది. రేవంత్ రెడ్డి మీరు ఇలాగే కొనసాగి ఇలాగే మీరు కళ్ళు పూసుకున్నారనుకో, హిందూ దేవాలయాలు నాకు తెలిసి ఒకటి కూడా మిగిలవు. రజాకార్ పరిపాలన వస్తుంది త్వరలో. మీరు ఈ ఉగ్రవాదిని కఠినంగా శిక్షించాలి, బహిరంగంగా ఉరితీయాలి. దేని ఏడల హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నూడా చైర్మన్ కేశవేను సూచించారు. నూడా పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 4511 మంది రెగ్యులరైజేషన్కు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకొని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నూడా చైర్మన్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన కేశవేనును టీజీఓ, టీఎన్జీఓఎస్ మరియు ఆర్ఎండ్బి ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేశవేనును శాలువాలతో ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గెస్టెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలుక కిషన్, గౌరవ అధ్యక్షులు ఆకుల ప్రసాద్, శేఖర్, నారాయణ రెడ్డి, అతిక్ అహ్మద్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అంతరెడ్డి రాజారెడ్డి పలువురు అధికారులు, నాయకులు, సన్నిహితులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం రోజు రాజారెడ్డిని బాసిర IIIT లైబ్రరీయన్ డాక్టర్ అరుణ, గిరిరాజ్ కళాశాల మాజీ లైబ్రరీయన్ డాక్టర్ వీరప్రసాద్ మరియు TTWRDC లైబ్రరీయన్ జలజాలు కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రాజారెడ్డిని ఆల్ఫోర్స్ ప్రిన్సిపల్ రామ్కిషోర్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెంజల్ మండలం తాడ్బలోలి గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకుడు సాలూర మండలం కాజాపూర్ గ్రామానికి చెందిన స్వర్గీయ చింతం గంగారం సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆ సంఘం నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పుట్టి నాగన్న మాట్లాడుతూ సమాజంలో తానే కాదు తనతో పాటు అందరూ బాగుండాలని కామ్రేడ్ చింతం గంగారం కోరుకునేవారని అన్నారు. దోపిడీ, అసమానతలు లేని సమాజానికై పోరాడారని గుర్తు చేశారు. అనంతరం ఆ సంఘం మండల అధ్యక్షుడు ఒడ్డెన్న మాట్లాడుతూ స్వర్గీయ చింతం గంగారం తమ గ్రామ ప్రజల గురించి కాకుండా ఇతర గ్రామాల ప్రజల సమస్యలపై చర్చించేవాడని, వాటి పరిష్కారం కోసం తపన పడేవారని గుర్తు చేశారు. తక్కువ కులాల వారిని చిన్నచూపు చూసేవారిపై గట్టిగా పోరాడేవారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తూ అండగా నిలబడే ఆయన మరణం పేద ప్రజలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్, రెంజల్ మండల కార్యదర్శి షేక్ నజీర్, మండల ఉపాధ్యక్షులు మన్నె పోషెట్టి, కోశాధికారి సిద్ధ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.